ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ అవతరించిందన్నారు పల్లవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కుమురయ్య. వారసత్వం, సంస్కృతి, మేధో సంపత్తికి నిలయమన్న ఆయన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. మొత్తం 256 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ అవార్డులు ప్రదానం చేసి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ పీపుల్స్ వాయిస్ అధ్యక్షులు కలం మధుసూదన్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాది కలం జనార్దన్ రెడ్డి, ప్రముఖ రచయిత అకెళ్ల రాఘవేంద్రతో పాటు విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, మెడిసిన్ ఈ ఎంట్రన్స్ టెస్ట్లు అవుతాయి, సెలెక్షన్ అవుతుంది, చదువుతుంటాం, మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ ఈ ప్రాసెస్ రెగ్యులర్గా ఉంటుంది. అందులో ఈ సంవత్సరం స్పెషల్గా ఇంజనీరింగ్ కాలేజెస్కు, ప్రొఫెషనల్ కాలేజెస్కు చాలా స్పెషల్. ఎందుకంటే మనం కంట్రీ ఇప్పుడు మన డిఫెన్స్లో మన మన డిఆర్డిఓ సైంటిస్ట్ కానీ, లేకుంటే మన సివిల్ ఇంజనీర్స్ మన డిపార్ట్మెంట్ కానీ, మనం రీసెంట్గా ఒక 4-5 బ్రిడ్జెస్ కానీ టన్నల్స్ కట్టాం. అది వరల్డ్లో ఎవరు కట్టలేని టన్నల్స్, బ్రిడ్జెస్ కట్టాం. ఇప్పుడు మనం చైనా బార్డర్కు ఇంతకుముందు పోయే దానికన్నా ఇప్పుడు షార్టెస్ట్ టైం పాసిబుల్ మనం రీచ్ కాగలుగుతాం. పాకిస్తాన్ బార్డర్ కూడా రీచ్ కాగలం. అంటే జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో ఆ బ్రిడ్జెస్, ఆ టన్నల్స్తోని అది పాసిబుల్ అయింది. అదేవిధంగా మీరు ఏ సెక్టర్ తీసుకున్నా, ఏవియేషన్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, డిఫెన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ప్రతి అగ్రికల్చర్లో కానీ, మన ఫారెన్ పాలసీస్ కానీ చాలా చేంజెస్ అయినాయి. అంటే రీసెంట్గా 3 years నుంచి కంటిన్యూగా వార్ నడుస్తుంటే కూడా మనకు ఏ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు కొన్ని కంట్రీలో పెట్రోల్, డీజిల్ కూడా దొరకట్లేదు. అయినా కానీ మనకు అన్ని ఎమర్జెన్సీ వస్తువులు మనకు అవైలబుల్గా ఉంచుతూ, అందులో మన పాలసీతోని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి పాలసీతోని ఫ్యూయల్ కాస్ట్ రష్యాతోని మనం ఇంపోర్ట్ చేసుకొని చీపెస్ట్గా మనం కొని మన ఎకనామీకి చాలా యూస్ఫుల్ అయింది. అంటే మనం ఏ రంగంలో చూసుకున్నా మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ. మోడీ గారు పవర్ వచ్చినప్పుడు 11th పొజిషన్లో ఉండే దాన్ని ఇప్పుడు మనం 4th తీసుకురాగలిగాం. నెక్స్ట్ 1 or 2 yearsలో మనం 3rd వెళ్ళిపోతున్నాం. ఇంజనీరింగ్